ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మన టైగర్ కోసం ఫుడ్ తీసుకోబోతున్నాను. అది ఎక్కడ అనేసి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి వచ్చేసింది. దీని పేరు వచ్చేసి డ్రూల్స్ షాప్ పేరు. సో ఇక్కడ అన్నీ మన వాటికి ఇంకా క్యాట్స్కి పిల్లులకి ఇక్కడనే ఫుడ్ లభిస్తుంది. ఇంకోటి ఏంటిదంటే బాగా ఇవి ఏం చేస్తాయంటే బాగా క్రేవింగ్స్ ఉంటాయి వీటికి. ఆ క్రేవింగ్స్కి ఈ ఫుడ్ అనేది 100% సరిపోతుంది. ఇప్పుడు మనం డైలీ వైజ్గా తినే ఫుడ్ వాటికి నచ్చదు. సపరేట్గా ఈ ప్యాకెట్స్లో ఉండే ఫుడ్ మాత్రమే అవి చాలా ఇంట్రెస్ట్గా తింటాయి, చాలా క్రేవింగ్స్ తోటి. సో ఇది మన ఫుడ్ మన డాగ్స్ కోసం, మన టైగర్ కోసం స్పెషల్గా ఈరోజు వెళ్దాం. ఇప్పుడు చూద్దాం ఎక్కడ అనేసి. ఇది ఫుడ్ తీసుకోవడం ఒకటే కాదు, మళ్ళీ వాటిని వెతకాలి, మొత్తం తిరిగి తిరిగి వెతకాలి. అది ఎక్కడుంది, ఏ ప్లేస్లో తిరుగుతుంది అనేసి వెతకాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఓన్లీ ఫుడ్ పెట్టడమే కాదు. ఇక్కడ బాగా మొత్తం అడావిడిగా ఉంటుంది. అక్కడెక్కడ వెళ్తుంది ఫుడ్ ఎవరు పెడతారు అనేసి. కానీ మ్యాక్సిమం అయితే 90% ఎవరు పెట్టారు. ఎందుకంటే ఎవరి బిజీలో ఎవరి అడవిలో వాళ్ళు ఉంటారు. ఎవరు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళని కూడా అనడానికి లేదు, ఎన్నో టెన్షన్స్ అడావిడిగా ఉంటుంది. ఈ మొత్తము లైఫ్ వాళ్ళ జీవిత చక్రం అంతా అలానే ఉంటుంది. అందుకనే ప్రత్యేకంగా వీటిని కొద్దిగా చూడాలనేసి వాళ్ళకి పాసిబుల్ కాదు. ఇదిగోండి అది చూడగానే పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి ఒక్కసారి. వావ్, ఇదే మన టైగర్. ఇక్కడ పక్కన ఆపేస్తాను. ఇది మన స్పెషల్ టైగర్. చాలా ఆతృతంగా ఉంది. అంటే నన్ను చూడంగానే ఇంకా ఫుడ్ వచ్చేసిందనే ఆలోచన దానికి 100% వచ్చేస్తుంది. దానిలో డౌటే లేదు. చూడండి ఎలా కూర్చుంటుందో. నిజంగా ఇది చాలా ఇన్నోసెంట్. పద, నీకు ఫుడ్ పెడతాను. అది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసుకుంటా కూర్చుంది ఇక్కడ పాపం. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఫాలో అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. ఇదిగోండి దీనికి బ్రెడ్ తెచ్చా, బ్రెడ్ ఇంకా సపరేట్గా ఫుడ్ తెచ్చా. బ్రెడ్ అయితే ఎప్పుడు తీసుకోలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు తీసుకుంటున్నాను. మరి ఇది తినదో చూడాలి. బ్రెడ్ అయితే మ్యాక్సిమము తినకపోవచ్చు. ఆకలి అయినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా తింటాయి. ఇంకా ప్రత్యేకంగా బ్రెడ్ ఇప్పుడు తినద్దు అని ఏమి ఉండదు దానికి. ఆకలి అయినప్పుడు 100% తినేస్తుంది. సో ఇప్పుడు దీనికి ఫుడ్ పెడుతున్నాను. చూడండి స్థలం మొత్తం ప్లేసు చాలా దారుణంగా ఉంది. ఇక్కడ స్మెల్ తట్టుకోలేరు ఎవ్వరు. మొత్తం చెత్త, చాలా దారుణంగా ఉండే పరిస్థితి ఇది. మనం ఒక్క 10 సెకండ్లే ఉండలేము. అట్లాంటిది ఇది ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. మరి దానికి ఎలా ఉండొచ్చు? చాలా దారుణంగా ఉంటుంది. అలవాటు అయిపోతుంది. ఎందుకంటే వాటి ఇంకా ఈ జన్మ అంతా ఇంకా ఈ జన్మనే కాబట్టి ఇంకా అవి ఇక్కడనే స్టే చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి అలవాటు అయిపోతాయి. కానీ మన మనుషులకి అలవాటు కాదు. ఎందుకంటే ఆ స్మెల్ అంత భయంకరంగా ఉంటుంది. చూడండి ఫుడ్ అనేది ఈరోజు అంత ఇంట్రెస్టింగ్గా తింటలేదు. ఇంతకుముందు అయితే బాగా ఎగబడి తినేది, కానీ ఎందుకో తింటలేదు ఈరోజు. దాంట్లో మిక్స్ చేసుకోవడానికి ఇంకొకటి ఉంటుంది, అది పెడతాం, చూద్దాం తింటుందేమో. తిను బుజ్జి కన్నా, తినమ్మా, తిను. చూడండి ఫ్రెండ్స్, అస్సలు తింటలేదు, ఏమో అలిగినట్టుంది. తినమ్మా, తిను. తింటలేదు. అయ్యో, ఈరోజు దీనికి ఏమైందో, తినడం లేదు అస్సలకి.
సరే చేతులు పట్టుకొని తినిపిస్తే తినచ్చేమో చూడాలా. బ్రెడ్ కూడా బ్రెడ్ పెట్టాలి. బ్రెడ్ పెడితే మరి తింటుందేమో. తిను. అస్సలకి తినడం లేదు. ఇంకా బ్రెడ్ పెట్టాలి. బ్రెడ్ అయినా తింటుందో తినదో. బ్రెడ్ కూడా తినడం లేదు ఈరోజు. నాకు తెలిసి దీనికి హెల్త్ బాగాలేనట్టుంది. సో బ్రెడ్ కూడా అస్సలకి తినడం లేదు. బహుశా చేతులు పట్టుకొని తినిపిస్తే తినచ్చేమో. ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. చూస్తాను ఒకసారి. బ్రెడ్ కూడా తెచ్చా. బ్రెడ్ కూడా తినడం లేదు. ఎప్పుడు పెట్టలేదు బ్రెడ్. ఫస్ట్ టైం ఇప్పుడు ఈరోజు పెడుతున్నాను. ఎప్పుడు ఈ ఫుడ్ పెట్టేవాడిని. తిను. చేతులు పట్టుకుంటే తింటుందేమో. చేతులు పట్టుకుంటే తింటుంది. సో తినమ్మా, తిను. తిను నాన్న, తిను. అలిగినట్టుంది. తిను. సో ఇది ఫ్రెండ్స్, అస్సలకి ఈరోజు తినడం లేదు. మరి దీనికి ఏమైందో ఏమో. తిను. ఎస్, తింటుంది. అంటే మ్యాక్సిమం ఇది అలిగినట్టుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వెళ్ళక దాదాపుగా 3 రోజులు అవుతున్నట్టుంది, 2-3 రోజులు. అందుకని ఇది అలిగినట్టుంది. ఇప్పుడు తింటుంది. తిను. ఇంకా డైలీ వస్తానులే, తిను. సో వీటికి కూడా మనసు ఉంటుంది. డైలీ వచ్చి ఫుడ్ పెట్టాలి అనేసి దీనికి కూడా మనసు ఉంటుంది కాబట్టి అవి కూడా ఎక్స్పెక్ట్ చేస్తాయి. ఒక ఫుడ్ అనేది, ప్రేమ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాయి మనుషుల దగ్గర. ఈ చెత్త కుప్ప దగ్గర ఎవరు పట్టించుకుంటారు దీన్ని? ఎవరు పట్టించుకోరు. అందుకనే అవి బాగా నిరాశగా ఉంటాయి చాలా. సో ఇప్పుడు తింటుంది ఫ్రెండ్స్. అసలు నిజంగా వీటిని ఇక్కడ చూడడం అయితే నాకు నచ్చడం లేదు. ఇంకెక్కడైనా షిఫ్ట్ చేయాలని నేను చూస్తున్నాను. సో బ్రెడ్ కూడా పెడతాను. ఇక్కడ తింటుందేమో. బహుశా ఇప్పుడు తినకపోయినా తర్వాత తినచ్చు ఆకలి అయినప్పుడు. ఇప్పుడు తింటుంది. వావ్. చేతిలో పెట్టి తినిపించేంత వరకు తినదు. అలా ఉంది దీని పరిస్థితి. క్యూటీ. సో ఇది ఫ్రెండ్స్. నిజంగా మ్యాక్సిమం ఇంకా డైలీ వచ్చి నేను చూస్తాను. మీరు కొద్దిగా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీటిని ఉన్న రోజులు నేను వీటిని చూస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.